కడపలోనే దెబ్బ కొట్టాలి, పులివెందుల్లోనే దెబ్బ కొట్టాలి, కడప జిల్లా పరిషత్నే కొట్టాలి అన్నటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది. చైర్మన్నే అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళే దిగిపోయేలా చూడగలిగింది ఒత్తిడి చేసి. అయితే జగన్ సీరియస్గా తీసుకోవడం, పులివెందులకి పలు దఫాలు వెళ్ళటం, అక్కడున్న ఈ జెడ్పీటీసీలతో మాట్లాడడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. జిల్లా పరిషత్ సంబంధించి వాళ్ళ జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ జిల్లా పరిషత్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. చైర్మన్గా వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా గెలవటం, ఒకే ఒక్క నామినేషన్ వచ్చింది. తెలుగుదేశం ప్రయత్నం కూడా చేయలేదు. అక్కడ ముందు వీళ్లలో ఎవరైనా షిఫ్ట్ అవుతారని చూస్తే వీళ్ళని క్యాంపు తీసుకెళ్లి బెంగళూరులో పెట్టుకోవడంతో వర్కౌట్ కాలేదు. బ్రహ్మంగారి మఠం మండలం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం, 2 పర్యాయాలుగా తను భీమఠం జెడ్పీటీసీగా గెలుస్తూ ఉండటం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తన అభ్యర్థిత్వం ఓకే చేయడంతో జెడ్పీటీసీలు అందరూ కూడా ఓకే చేసి